అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 80. ترى كثيرا منهم يتولون الذين كفروا لبئس ما قدمت لهم أنفسهم أن سخط الله عليهم وفي العذاب هم خالدون. ఆయత్ నంబర్ 80. వారిలో చాలా మందిని నీవు చూస్తావు, వారు అవిశ్వాసులతో స్నేహ సంబంధాలు పెట్టుకుంటారు. వారు తమ స్వయం కోసం ఏదైతే ముందుకు పంపుకున్నారో అది చాలా చెడ్డది. అందుకే అల్లాహ్ వారి పట్ల అప్రసన్నుడయ్యాడు. వారు కలకాలం శిక్షలో పడి ఉంటారు. 137. ఇది అవిశ్వాసులతో చేసిన స్వార్థపూరిత చెలిమికి లభించిన పర్యవసానం. వారి ఈ వైఖరికి దేవుడు ఆగ్రహించాడు. ఈ ఆగ్రహం వారి నరక శిక్షకు ప్రధాన కారణమయ్యింది. ఆయత్ నంబర్ 81. ولو كانوا يؤمنون بالله والنبي وما أنزل إليهم اتخذوهم أولياء ولكن كثيرا منهم فاسقون. ఆయత్ నంబర్ 81. వారికి అల్లాహ్ పట్ల, ప్రవక్త పట్ల, ప్రవక్తపై అవతరింపజేయబడిన దాని పట్ల విశ్వాసమే గనక ఉంటే వారు అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకునేవారే కాదు. కానీ వారిలో చాలామంది దైవ విధేయతకు దూరమైపోయారు. 138. దీని భావం ఏమిటంటే మనోక్షేత్రంలో విశ్వాసం, ఈమాన్ విత్తనం నాటుకున్నవారు అవిశ్వాసులతో ఎన్నడూ చెలిమి చెయ్యరు. ఆయత్ నంబర్ 82. لتجدن أشد الناس عداوة للذين آمنوا اليهود والذين أشركوا ولتجدن أقربهم مودة للذين آمنوا الذين قالوا إنا نصارى ذلك بأن منهم قسيسين ورهبانا وأنهم لا يستكبرون. ఆయత్ నంబర్ 82. విశ్వాసుల పట్ల శత్రుత్వంలో అందరికన్నా ఎక్కువగా కరడుగట్టిన వారు యూదులు మరియు ముష్రికులని నీవు తెలుసుకుంటావు. ఇక విశ్వాసులతో స్నేహం విషయానికి వస్తే మేము సహాయకులం, నసారా లేక క్రైస్తవులం అని చెప్పుకునే వారిని నీవు ఎక్కువ సన్నిహితులుగా చూస్తావు. ఎందుకంటే వారిలో పండితులు, భవబంధాలకు దూరంగా ఉండే మతాచార్యులు ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే వారు అహంకారం చూపరు. 139. ఎందుకంటే యూదులలో అసూయ ద్వేషాలు అధికం. వారు నిత్యం సత్యం పట్ల వైముఖ్య ధోరణి ప్రదర్శిస్తారు. అహంకారంతో మత ప్రబోధకులను, విద్వాంసులను అగౌరవపరుస్తారు. అందుకే దైవ ప్రవక్తల్ని సైతం ధిక్కరించే, హతమార్చే ప్రవృత్తి వారిలో ప్రబలింది. ఆఖరికి వారు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైతం హత్య చేసేందుకు అనేక సార్లు కుట్ర పన్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై చేతబడి చేశారు. రకరకాలుగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం లక్ష్యానికి అవరోధం కల్పించే నీచ ప్రయత్నాలు చేశారు. ఈ విషయంలో ముష్రికులు కూడా దాదాపు ఇదే విధంగా వ్యవహరించారు. 140. అరబీలో రుహబ్బాన్ అనబడింది. రుహబ్బాన్ అంటే ఆరాధనాపరులు, ఏకాంత కుహరాల్లో దైవ ధ్యానం చేసుకునే వారిని భావం. ఇస్సీసిన్ అంటే పండితులు, ప్రబోధకులు అని అర్థం. క్రైస్తవుల్లోని ఈ మతాచారుల్లో ధర్మజ్ఞానంతో పాటు వినయ వినమ్రతలు తొణకీసలాడుతాయి. ఎవరైనా నీ కుడి చెంపపై కొడితే వారికి ఎడమ చెంపను అప్పజెప్పండి అని వారి గ్రంథంలో లిఖించబడి ఉంది. అంటే జగడాలకు, తగవులకు దూరంగా ఉండమని భావం. ఈ కారణంగా క్రైస్తవులు ముస్లింల పాలిట యూదుల కన్నా చాలా దగ్గరివారు. అయితే ఇస్లాం పట్ల శత్రుత్వం విషయంలో క్రైస్తవులు ఇతరుల కన్నా కొంచెం మెత్తగా వైఖరిని అవలంబించినప్పటికీ వైరభావం అనేది క్రైస్తవుల్లో కూడా ఉంది. శిలువ యుద్ధాలతో మొదలైన ఈ వైర వైఖరిని
ఇప్పటిదాకా ఏదో ఒక విధంగా వారు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలోనైతే ఇస్లాంకు వ్యతిరేకంగా యూదులు క్రైస్తవులు ఏకమై సంఘటితంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అందుకే దివ్య ఖురాన్ ఉభయులతో స్నేహబంధం కుదుర్చుకోరాదని తాకీదు చేసింది. ఆయత్ నంబర్ 83. وَإِذَا سَمِعُوا مَا أُنزِلَ إِلَى الرَّسُولِ تَرَى أَعْيُنَهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوا مِنَ الْحَقِّ يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ. ఆయత్ నంబర్ 83. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని వారు విన్నప్పుడు సత్యాన్ని గ్రహించిన కారణంగా వారి కళ్ళ నుంచి కన్నీరు ప్రవహించడం నీవు గమనిస్తావు. వారిలా అంటారు, మా ప్రభు, మేము విశ్వసించాము కాబట్టి మా పేర్లను కూడా ధృవీకరించే వారితో పాటు రాసుకో.